Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Alone with God. Alone with God. Devanito Ekantam. Alone with God. The text is from the book of Genesis, chapter 32, verse 24. ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. జేకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్. ఈ వృత్తాంతం అంతా మీరు చదువుకోవచ్చు. ఏకాకితనం, దేవునితో ఏకాంతం గడపడం అనేది మానవుని జీవితంలో ఎంతో శ్రేష్టమైనది. ఏకాంతం అని గమనించాము. లోన్లీనెస్. కొంతమంది నిరాశకు లోనవుతారు, నిస్పృహకు లోనవుతారు. వారు ఒంటరిగా మిగిలిపోయి బాధలో కృంగిపోతారు. మరికొందరికి ఏకాంతం అనేది ఒక విశ్రమ సమయముగా ఉంటుంది. బట్ టు బి లెఫ్ట్ అలోన్ విత్ గాడ్ వుడ్ బి టూ ఆఫుల్. దేవునితో అనేది ఏకాంతం గడపనేది ఒక ఎంతో ఆశ్చర్యకరమైన వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. టు బి అలోన్ విత్ గాడ్. యేసు ప్రభుకు అనుచరముగా we should spend more time alone with God. There we develop spiritual growth. ఆత్మీయంగా ఎదగడానికి ఆస్కారం ఉన్నది. ప్రభు యొక్క శిష్యులముగా, ఆయన విశ్వాసులముగా we are supposed to spend alone with God. Thereby we learn so many things. It is for a personal edification. ఆ ఏకాంత సమయంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. ఒక నూతన అనుభూతి మనకు కలుగుతుంది. యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. అవర్ మాస్టర్ క్రైస్ట్ సెట్ as an example many a times. Spend time alone with his father. తన పరిచర్య కొనసాగించడానికి, శిలువ కార్యం నెరవేర్చడానికి ఆయన గెత్సెమనే తోటలో కానివ్వండి, ఒలీవ తోటలో కానివ్వండి, అరణ్య ప్రదేశాలకు వెళ్ళి ఏకాంతంగా ఆయన యేసు ప్రభు తన దేవునితో ఆయన గడిపేవాడు. టు రిసీవ్ స్ట్రెంగ్త్, to receive revelation, we need to spend our time alone with God. బైబిల్ గమనిస్తే ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త దేవునితో ఒంటరిగా గడిపి అద్భుతమైన కార్యాలు వారు చేయగలిగారు. వారు It's alone with God that Jacob became a prince. ఎంత గొప్ప అనుభూతి, అద్భుతం అంటే యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ రాత్రంతా దేవునితో గడిపాడు. రెజనెంట్ విత్ గాడ్. ఆ అనుభవం ఆయన జీవిత గొప్ప అనుభూతి కనిపించింది. బికేమ్ ప్రిన్స్ విత్ గాడ్ అని అర్థం. ఇస్రాయల్గా మార్చబడ్డాడు. ఆయన జీవితం మార్పు చెందింది. దేవునికి లొంగిపోయాడు. రాజకుమారునిగా ఆయన రూపొందించబడ్డాడు. బికేమ్ ప్రిన్స్. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మన ప్రభుత్వ రాజకుమార్తెలముగా, రాజకుమారుగా మనం మారిపోతాం. చాలామందికి అనుభవం లేదు కాబట్టి వారి జీవితాలు
అలానే ఉన్నాయి. ఎక్కడ వేసే గొంగళి అక్కడే ఉన్నారు చందంగా, ఆ రీతిగా ఉన్నారు. కాబట్టి ప్రభువును మాదిరి కాబట్టి ప్రభుతో ఏకాంతంగా గడిపి రూపాంతరం చెందడానికి, దేని పొరిక మార్చబడడానికి ఆయన శక్తి పొందుకొని పద్మస్త దీపంలో ఏ రీతిగా యోహాను దర్శనాలు పొందుకున్నాడు, ఆ దర్శనాలు పొందుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీతో ఏకాంతంగా సమయాన్ని గడిపినైనా మీ ప్రత్యక్షతలు పొందుకొని మీ యొక్క రాజకుమారుగా కుమార్తెగా మారిపోవడానికి కృపనివ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు. యాకోబు జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాడు నాయన, మీతో సమయం గడిపిపోతండి. ఈ బికేమ్ ప్రిన్స్ అనే అనుభవం మాకు అందరికీ దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్యం వింటున్న ప్రతి వారి జీవన గొప్ప కార్యం జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.